సో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో పర్యటించడం జరిగింది. ఆయన నెగిటివ్ కమెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. సో దాని మీద మీ ఒపీనియన్? జగన్మోహన్ రెడ్డి అనేట ఆయన ఈరోజు కేవలం 11 సీట్లు గెలిచినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు. ఈయన ఈరోజు వాళ్ళు 153 సీట్లు గెలిచినటువంటి కూటమి ఈరోజు 154 సారీ 11 సీట్లను 155 154 గెలిచారు. ఈరోజు ఆయన బయటికి పోతాడంటే భయపడతారు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడు 6 నెలలు ఎలక్షన్లు ఉన్నాయన్న ముందు అందరూ అడిగి వేరు తప్ప ఒక్కరు కూడా ప్రజల పక్షాన కార్యకర్తలని కాపాడుకుందామని ఎవరు పోలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా ఆయన కార్యకర్తలని కాపాడుకోవడానికి లేకపోతే వాళ్ళ నాయకులకు ధైర్యం చెప్పడానికి ఈరోజు గ్రౌండ్లో తిరుగుతుంటూ నిజంగా వాళ్ళు దాడి చేసారు కాబట్టి అంత పాదజాలంతో అని ఉండొచ్చు. వైసీపీ ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. సో దాని మీద విమర్శకి ప్రతి విమర్శ చేయడం వేరు. ఆయన ఏమన్నారంటే లైక్ మేము కూడా చేస్తే ఎలా ఉంటుందో మీకే తెలుసు అని చెప్పేసి అంటున్నారు. మరి నిజమే కదా, దాడులు చేసేటప్పుడు ప్రతి దాడులు చేయకుండా మీరు కొడుతుంటే మేము ఇంట్లో కూర్చుంటాం, లేకపోతే మీరు పారిపోయినట్టు 4 సంవత్సరాలు మేము లేకపోతే హైదరాబాద్లో వచ్చి దాక్కుంటాం, బెంగళూరు పోతాం, లేకపోతే సింగపూర్ పోతాం అనలేడు కదా ఆయన. ఓ నాయకుడు కాబట్టి బరాబరు వాళ్ళకు అటాక్ చేసినప్పుడు మేము కూడా ఏడ్చాము ధైర్యం వేయడానికి అంటాడు, దాంట్లో తప్పే ఉన్నది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికీ అధికారంలో వీళ్ళు వచ్చిర్రు, వాళ్ళు 11 సీట్లే గెలిచారు. ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇక మళ్ళీ ఎప్పుడు పవర్లోకి రాడు అన్నారు. ఇప్పుడు సంవత్సరం కావట్లేదు, వీళ్ళకు వెనక దడిచిపోతుంది. ఈరోజు వీళ్ళు చేసే విధానాలు వైఎస్ జగన్మోహన్ విజనరీ లీడర్ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డెవలప్ని ఆ లెగసీని కంటిన్యూ చేస్తుండవు. ఏ విధంగా అంటే సంక్షేమం, ఆయన ఏదైతే సంక్షేమం వీళ్ళు పవర్లోకి రాగానే 4000 పెన్షన్ కంటిన్యూ చేశారు. అదేవిధంగా అమ్మఒడి ఈయన ఇంతకుముందు ఇచ్చినటువంటి స్కీమ్ ఉండే దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ కంటిన్యూ చేశారు. అదేవిధంగా ఈరోజు ఒక బ్రహ్మ పదార్థం లేకపోతే విశ్వనగరం లేకపోతే అది ఇదని చెప్పేటట్టు అమరావతిని పక్కన పెట్టి ఈరోజు వైజాగ్లోనే పెట్టుబడులు పెట్టమని సింగపూర్ పోయి ఇంకెక్కడికో పోయి అది ప్రచారం చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పింది కదా, ఇప్పుడు అమరావతిలో ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. మనకు డెవలప్మెంట్ కావాలంటే లేకపోతే పెట్టుబడులు రావాలంటే ఒక డెవలప్ అయినటువంటి సిటీలో మనం ఈరోజు పెట్టుబడులకు ఆస్కారం ఉంటుంది, దాన్నే మనం డెవలప్ చేసుకోవాలి, దాన్నే క్యాపిటల్ చేసుకోవాలని అన్నాడు. వీళ్ళు ఏమన్నారు అమరావతి అని, ఇప్పుడు అమరావతి పక్కకు పెట్టిరు. ఇప్పుడు ఇచ్చిన 33,000 ఎకరాల భూములు సరిపోవట్లేవని ఇంకో 40,000 ఎకరాలు అడిగిరు. అక్కడ ప్రజలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళే ప్రజలే వచ్చి మేము భూములు ఇవ్వమని ధర్నాలు చేసే పరిస్థితి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే లెగసీ కంటిన్యూ చేసిండో, ఏదైతే వైజాగ్ రాజధాని అన్నాడో ఈరోజు వైజాగ్ వైపు చూస్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా వైజాగ్ అని ఉంటే ఈరోజు మన హైదరాబాద్ తోటి, బెంగళూరు తోటి, చెన్నై తోటి పోటీ పడేది. ఒక 5 ఏళ్ళు వెనకాల తీసుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఎనివే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెగసీని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పోర్టు ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉందో సముద్రం దాన్నే డెవలప్ చేయాలని ఆయన ఇంతకుముందు నిర్మాణం, హార్బర్స్ దాని మీద ఫోకస్ చేసిండు. ఫోకస్ చేస్తే వీళ్ళు ఏం లేదన్నారు. ఈరోజు పెట్టుబడులు కూడా వీళ్ళు సింగపూర్కి పోయి కూడా లోకేష్ బాబు అనేది ఏంటంటే ఏదైతే మనకి 972 కిలోమీటర్ల ఈ దాంట్లోనే మీరు ఇన్వెస్ట్ చేయమని ఈరోజు అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఐడియా